శ్రీ మాత్రే నమః. నేను ఇది కేవలం సువాసినులకు మాత్రమే, ఇంటి ఇల్లాలకు మాత్రమే, జాబ్ చేసే వాళ్ళకు మాత్రమే నేను ఈ రీల్ చేస్తున్నానండి. అంటే ఈ పిల్ల ఏంది పని పాట లేకుండా చెప్తా ఉంటుంది ఏదో ఒకటి. ఇది పెద్ద సమస్యలా? ఈ పిల్ల చెప్పేటి అన్నీ ఏదో టైంపాస్ సొల్లు కబుర్లు అనుకుంటారేమో. దయచేసి నేను టైంపాస్ సొల్లు కబుర్లు చెప్పేదాన్ని కాదు. ఇది మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే మెసేజ్ని. ఎందుకంటే ప్రతి గృహిణులు కూడాను ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జాబ్ చేసే వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే చేయకపోతే జరగడం లేదు ఇళ్ళల్లో. అంతా కల్చర్ అలా అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు వర్క్ చేసుకోవాలి. ఇంట్లో ఉండే ఇళ్ళైతేనేంటి, లేదా జాబ్ చేసే వాళ్ళు అయితేనేంటి, ప్రతి ఒక్కరు కూడాను ఇప్పుడు వర్క్ హడావుడిలో పడేసి మనం ఏం చేస్తున్నామంటే, ఈ మంగళసూత్రం ఉన్నటువంటి తాలిబొట్టు సరుడు ఉంటుంది కదా, ఆ సరుడు వచ్చేసి ఇట్లా పైకి వచ్చేస్తానమాట. అంటే ఇక్కడ మెడ దాకా రావడం కానీ, లేదా ఇక్కడ దాకా రావడం కానీ, అది ఓపెన్ అయిపోయి అంటే చూడడానికి ఒక డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. కొంతమంది చూసిన వాళ్ళు ఏంటంటే కొంచెం సర్దుకోమ్మా అని చెప్తారు మంచి వాళ్ళు అయితే. కొంతమంది ఏంటంటే అదేందో ఒక వింతలాగా ఇలా చూస్తూ ఉండిపోతారు అనమాట. అదేందో అర్థమే కాదు, ఎందుకు అలా చూస్తుంటారో మరి. అందుకనే దయచేసి ఇంకా అలాంటి సమస్య ఎవరికి రాకుండా, అది అంత చిన్న సమస్య అది. ప్రతి ఒక్కరూ శారీ కట్టిన వాళ్ళు అయితే జాకెట్కి ఉంటుంది కదా, జాకెట్కి అది లోపల జాకెట్ లోపల వేసేసుకొని ఒక చెరుపుని పెట్టేసుకోండి. అది మీరు ఎంత వర్క్ హడావులో ఉన్నా కూడా అది పైకి రాదనమాట. అదే డ్రెస్ వేసుకున్న వాళ్ళైనా తెగిన డ్రెస్ అలవాటు ఉంటుంది కదా, ఆ డ్రెస్ వాళ్ళైనా పర్లేదు, లోపల మీరు ఇన్నర్ వేసుకుంటారు కదా, ఇన్నర్లో తోసేసి ఒక పిన్ పెట్టేసేయండి. మీరు ఎంత వర్క్ హడావులో ఉన్నా సరే అది మీకు ఓపెన్ అవ్వదు అనమాట. అది మీ ఐదోతనానికి మంచిది, అందుకు చెప్తున్నాను. అది మీ ఇష్టం అండి. నచ్చితే తీసుకోండి మెసేజ్ని, లేదంటే లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.